ఇక్కడ ఇతను ఒక పెద్ద మల్టీనేషనల్ బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల తనకు డబ్బు అవసరం ఉండి తాను పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ తో లోన్ గురించి అడుగుతాడు. దానికి తన బ్యాంక్ మేనేజర్ తనకు నో చెప్పి రిజెక్ట్ చేస్తాడు. దానితో తను ఒక లోన్ షార్క్ దగ్గర వడ్డీకి మనీ తీసుకుని టైం కి మనీ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక రోజు ఒక ముసలావిడ తన అకౌంట్ లో డిపాజిట్ చేసిన డబ్బులో 10 పైసలు తగ్గినాయని బ్యాంక్ పాస్బుక్ చూపించి అడుగుతుంది. దానికి తను బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఉంటాయి అని తనకు నచ్చ చెప్పి పంపుతాడు. దానితో వాడికి ఒక ఐడియా వస్తుంది. వాడు వర్క్ చేసే బ్యాంకు 10 దేశాలలో ఉంది. 95 లక్షల కస్టమర్స్ ఉన్నారు. 10 పైసలు చొప్పున ఆ బ్యాంక్ కస్టమర్స్ అకౌంట్ నుండి సర్వీస్ ఛార్జ్ చేస్తే వాడి అప్పు తీరిపోతుందని ఆలోచించి వాడు వర్క్ చేస్తున్న బ్యాంక్ మేనేజర్ అకౌంట్ కి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ ఫామ్ అని మెయిల్ పెట్టి తన మేనేజర్ ఆ మెయిల్ ఓపెన్ చేయగానే బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసి తన బ్యాంక్ కస్టమర్స్ అందరి అకౌంట్స్ మీద 10 పైసలు చార్జ్ చేసి ఆ చార్జ్ అమౌంట్ తన అకౌంట్ లో వేసుకుని తనకు కావాల్సిన మనీ దోచుకుంటాడు.